సార్, ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు చేరుతా ఉన్నాయి. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్‌లో మాత్రం ఈ చేరికల వలన తెలుగుదేశం పార్టీకే ఇబ్బందవుతుంది. వీరు వద్దు అనే వార్తలొస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది చాలా తప్పండి. సోషల్ మీడియాలో కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వర్క్ చేసే వాళ్ళల్లో. వీళ్ళేంటంటే దాదాపు ఎలా ఉంటదంటే వీళ్ళ ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారు ఎన్నింటికి లెగవాలి, ఇది చేయాలి, ఇలాంటి డ్రెస్ ఎయ్యాలా, ఎటు పక్కకు తిరగాలా, ఆయన పక్కన ఎవరుండాలా, కింద ఎవరుండాలా, ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇలాంటియన్నీ కూడా చెప్తారు అవకాశం ఇస్తే. అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వరు. అసలు వీళ్ళని ఈ సోషల్ మీడియాలో ఏంటంటే కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. పార్టీ అంటే ప్రేమ ఉంటుంది. అది అతి ప్రేమ కాకూడదు. అతి ప్రేమ మన హద్దులు మించి ఇది చేయకూడదు. ఎవరు జాయిన్ అయింది ఇటీవల ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నారు చాలా కాలం తర్వాత. దాంట్లోనే చాలామందిని అంటే ఇప్పుడు గడికోట ద్వారకానాథ రెడ్డి గారిదంటే అది ఇంటి విషయం. వాళ్ళ చుట్టాలు స్వయంగా ఆయన బావమరిది కొడుకుకి చుట్టాలు, వాళ్ళ బంధువులు, పిల్లనిచ్చిన వాళ్ళు. చనిపోయాడు తారక రత్న సినిమా యాక్టర్. ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీలో. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇది చేసిన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని తోలనాడిన వ్యక్తులు కాదు వాళ్ళు. ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు చాలా జాయిన్ అయిన నాయకుడు ఇటీవల. ఆయన్ని కూడా వద్దు అనే మనస్తత్వంతో సోషల్ మీడియా పోస్టులు అంటే ఇది భావదారిద్ర్యం. దాడి వీరభద్రరావు గారు మంచి వ్యక్తి, మంచి మాస్టర్. ఆయన ఏదో కారణం వలన చిన్న దీంతో పదవీ వ్యామోహమే కానీ ఆ పదవి ద్వారా సంపాదన వ్యామోహంతో ఎక్కడికి వెళ్ళలేదు. నిజంగా ఆయన నిజాయితీపరుడు దాడి వీరభద్రరావు గారు. మరి అలాంటి వ్యక్తుల్ని జాయిన్ చేసుకోవటం ముదావహం. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం దాడి వీరభద్రరావు గారితో జరిగింది. ఇప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చూసుకోవాలండి. ఇప్పుడు నాయకులందరూ లేకపోతే ఉన్నవాళ్లే మేమే ఉండాలి. ఏం చేశారు ఈ నాయకులందరూ కూడా? ఏం పోరాటాలు చేశారు? ఏం ప్రాణాలకు తెగించి పోరాడారు? కొంతమంది నాయకులు పోరాడారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళారు. మరి బీటెక్ రవి జైలుకి వెళ్ళారు. మరి అక్కడ గౌతులచ్చన్ గారి కుమార్తె శిరీష జైలుకి వెళ్ళింది. అక్కడ కోన రవికుమార్ గారు జైలుకి వెళ్ళారు. అలా కొంతమంది నాయకులు, బోదాడి వెంకన్న, మరి బోండా ఉమ, వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి పోరాడారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఆయన ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నారు. నక్కానంద్ బాబు గారు నిత్యం పోరాడుతూ ఉన్నారు. అంటే ఆయన లీగల్గా ఏ సమస్య వచ్చినా కానీ ముందు చంద్రబాబు నాయుడు గారికి అందుబాటులో ఉండే వ్యక్తి నక్కా ఆనందబాబు గారు, వరలరామయ్య గారు. అంటే వాళ్ళు ఫిజికల్గా ఏజ్ దృష్ట్యా కానీ వాళ్ళు బయట బలవంతమైన పోరాటాలు చేయలేకపోవచ్చు కానీ బట్ వాళ్ళు ఆయన ఎక్కడికి నిర్దేశించినా ఆ కార్యక్రమం చేయటానికి రెడీగా ఉంటారు. ఇలాంటి నాయకులు చాలామంది నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఈ నాయకులే కాదు కదా, ఇంకా చాలా పోరాటాలు చేయాలి. అలాంటి నాయకులు, బద్ధకంగా కూర్చున్న నాయకులందరూ కూడా ఉన్న తరుణంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బిల్డ్ చేసుకున్నారు మొత్తం. వైఎస్ఆర్సీపీ యొక్క వ్యతిరేకతనంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాళ్ళు మలుచుకుంటా ఉన్నారు. ఇంకా పోరాటాలు కనుక తెలుగుదేశం నాయకులు ఇంతకు ముందు నుంచే మొదలుపెట్టినట్లయితే ఈ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకా గ్రాఫ్ చాలా బాగుండేది. కనీస స్థాయిలో కూడా ఒక ఎంపీటీసీని కానీ ఒక జడ్పీటీసీని కానీ సై అని పోరాడి గెలిపించుకున్న దాఖలాలు లేవు చాలామంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పోరాడి కొంతమంది అక్కడక్కడ జరిగినాయి కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం జరగలేదు. ఇలాంటి నాయకులు ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబే మొత్తం పార్టీని అంతా కూడా వాళ్ళ రెక్కల కష్టంతో బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి రామచంద్రయ్య గారు ఇంకొక నాయకుడు, జాయిన్ అయిన నాయకుడు. ఆ రామచంద్రయ్య గారిది ఇప్పటి తరం నాయకులకి ఆయన తెలియకపోవచ్చు.
పాత తరం మాలాంటి పాత తరం వాళ్ళకి అందరికీ కూడా రామచంద్రయ్య గారు అనే పదం లేకుండా ఏ తెలుగుదేశం పార్టీ మీటింగు కూడా కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో 2009 సంవత్సరం వరకు రామచంద్రయ్య గారి హవా సాగింది తెలుగుదేశం పార్టీలో. 1983-84 నుంచి అంటే దాదాపు 15-16 సంవత్సరాల పాటు రామచంద్రయ్య గారు పార్లమెంటేరియన్గా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. ఏదైనా కానీ ఆయన పోరాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్సీ ఉంది. ఆయన వయసు అయిపోయింది. ఆయన తోటి వయసు, ఆయన సేమ్ వయసు, ఇద్దరిది పెద్ద తేడా లేదు. చంద్రబాబు నాయుడు వచ్చి మేము మీతో పని చేస్తామని వచ్చినప్పుడు దాడి వీరభద్రరావు గారు కూడా అదే పరిస్థితి. వస్తామన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్రిఫరెన్స్, వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళ రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన చేర్చుకోగలిగారు వెంటనే. ఇక గడికోట ద్వారకానాథరెడ్డి గారు అంటే అది మరి రాయచోటి, అది ఇంట్లోని వ్యక్తే కాబట్టి అది పెద్ద సమస్య లేని. ఇలాంటి వాటిల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి శ్రద్ధ తీసుకుంటారు. పార్టీలోకి ఎవరు వచ్చినా ఇప్పుడున్న తరుణంలో ఆహ్వానించాల్సిందే. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏం చేయాలి అనేది అధినేత చూసుకుంటారు. మనం ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోలేదు అనేది రాజకీయ విశ్లేషకులుగా మారి సలహాలు వాళ్ళకి ఇవ్వటం అనవసరం. ఇది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ అత్యుత్సాహాన్ని కొంత తగ్గించుకుంటే పార్టీ మరింత ఘన విజయం దిశగా ప్రయాణం చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.